ఈరోజు డిసెంబర్ 15వ తేదీ మకర సంక్రాంతి. మకర రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. మీకు అదృష్టకాలం ప్రారంభం కాబోతూ ఉందండి. అసలు మకర సంక్రాంతి నుండి కూడా మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చెర రాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఇన్ని ఆటంకాలు ఎదురైన మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరగనుంది. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది. ప్రారంభించిన పనులలో విజయావకాశాలు ఉన్నాయండి. ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుంది. ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్తంత బాధను కలిగిస్తుంది. ఊహించిన ఫలితాలు రాబడడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ కూడా వాగ్వాదాలు చేయకండి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. గోసేవ చేస్తే మీకు మంచిది. నవగ్రహ ధ్యానం చేస్తే అనుకున్న ఫలితాలు లభించి బాగుంటుంది. మకర రాశి వారికి ఏడాది ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చండి. ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనల నుండి ఈ సమయంలో పూర్తి మార్పు కనిపిస్తుంది. అంతేకాకుండా మకర రాశి వారికి 2024లో ద్వితీయ స్థానము అనగా ధనస్థానము, కుంభస్థానము, వాక్స్థానములో శని సంచరించడం, ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవ్వడం కారణంగా కొన్ని చికాకులు, సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 2024 సంవత్సరం మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు. మకర రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకర రాశి స్త్రీలకు ముఖ్యంగా 2024 సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సంవత్సరము. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయ స్థానం, ద్వితీయార్థం అయితే అధికంగా లాభిస్తుంది అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశి వారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరంలో మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గురుని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు. ఈ 2024 సంవత్సరం ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. శారీరక సౌఖ్యం, ఆనందమును కూడా పొందుతారు. 2024 సంవత్సరం మకర రాశి వారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు భయపడిన అవసరం అయితే లేదండి. ఏలినాటి శని ప్రభావం కారణంగా అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులు అయితే కలిగించవచ్చు. మకర రాశి వారి సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. గురుబలం అనుకూలంగా ఉండడం చేత ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ధన సహాయం కలిగే సూచనలు ఉన్నాయి. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు.
ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేసి పై అధికారుల మన్ననలు కూడా మీరు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు సఫలీకృతం కూడా అవుతాయండి. చూసారు కదండి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం వీరు మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై వీరు ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము వీరు విశేషంగా ఉంటుంది. ఈ మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా చాలా కష్టమే. ధన సంపాదన ధ్యేయంగా వీరు జీవించరు. ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు వీరు అతీతంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వలన చాలా అదృష్టం అనేది కలిసి వస్తుందండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా సరే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారికి సహాయం అనేది అధికంగా వీరు చేస్తూ ఉంటారు. మకర రాశి వారు వీరి జీవితంలో కొన్ని వైదిక జ్యోతిష పరిహారాలు అయితే చేయాల్సి ఉంటుందండి. అవేంటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే కాగా గురువారం, మంగళవారం వీరికి చాలా అశుభ దినాలుగా అయితే ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో గణేశుడిని ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గాభేసి యంత్రం లాకెట్ను ధరించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. చూసారు కదండి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.